చాలామంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు కదా. సో ఇక్కడైతే అలాంటి టెన్షన్స్ అనేది ఏమి ఉండవన్నమాట. జనరల్లీ షార్ట్ వీడియోకైనా కెమెరా ముందు రావడానికి చాలామంది భయపడుతుంటారు కదా, అంతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో ప్లే స్టోర్లో అయితే ఎడిట్ యాప్ అని సెర్చ్ చేస్తే చాలా మంచి ఎడిటింగ్ యాప్ అనేది వచ్చేస్తుంది. అదైతే ఇన్స్టాగ్రామ్ది కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టాతో కనెక్ట్ చేసుకుంటే ముందైతే ప్లే స్టోర్కి వెళ్ళి ఎడిట్ యాప్ అని సెర్చ్ చేయండి. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. చాలా మంచిగా అయితే ఉంటుంది. మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే దానిలో అయితే మనమైతే వాయిస్ ఓవర్ ఏమేమి చెప్పాలి అనుకుంటున్నామో కొందరైతే స్క్రిప్ట్ రాసుకుంటారు కదా. సో నోట్లో అయితే నోట్ చేసుకుంటారు. సో అలాగైతే కొందరు నోట్ చేసుకోండి. అలా నోట్ చేసుకొని ఈ ఎడిట్ యాప్లో అనమాట మనము ఏదైతే రాయాలి అనుకుంటున్నామో ఈ ఎడిట్ యాప్లో అయితే మనం రాసేసి దాంట్లో అయితే కాపీ పేస్ట్ చేసేస్తే మనకు అనేది మనం దాన్ని చూసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అనమాట. నేను చూపిస్తాను, మీరు చూసేయండి. అక్కడ కెమెరా ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అన్నీ అలో కొట్టుకొని మనమైతే ఫస్ట్ అయితే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ లెఫ్ట్ కార్నర్ మీద ఉంటుంది కదా, అది చూడడానికి ఎందుకు స్క్రిప్ట్ అని అదైతే క్లిక్ చేయాలి. చూడండి, స్క్రిప్ట్ అయితే మనం రాసుకోవాలి. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో షార్ట్ వీడియోకి. సో స్క్రిప్ట్ అయితే మనం ఏది చెప్పాలనుకుంటున్నామో ఇక్కడైతే మొత్తం అనేది రాసేయాలి. నేను ఏది చెప్పాలనుకుంటున్నానో ఇక్కడ రాస్తున్నాను. చూడండి, హాయ్ గైస్, నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, సో అలాగనేది రాసేయాలన్నమాట. ఒక స్క్రిప్ట్ లాగా రాసి, లేదు నేను నోట్ చేసినాను అనుకుంటే అక్కడ కూడా నోట్లో నోట్ చేసుకొని ఎక్కడైతే రాస్తే మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అనమాట లైన్ బై లైన్ వస్తుందన్నమాట. నేను మీకు చూపిస్తాను. జనరలీ వాయిస్ ఓవర్ చాలామంది ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు కదా. సో అలా కాదనమాట. ఇక్కడ చూడండి, నేను చాలా బాగా డీటెయిల్గా అండ్ మెన్షన్ చేసి చూపిస్తాను. ఇక్కడ అంటే మనకి నచ్చిన స్క్రిప్ట్ అనేది రాసిన తర్వాత చూడండి, అక్కడ రికార్డ్ చేస్తే మనకు అనేది ముందరికి వస్తుంది అనమాట. మనం ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చామో ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏదైతే ఇచ్చామో చూడండి అక్కడ వస్తాయి అన్నమాట. జస్ట్ క్లిక్ చేసి చాలన్నమాట. మనం ఏదైతే